ఒళ్ళు హోన్ అయిపోయిందిరా బాబు. ఏంటి బాబా ఇంత లేటు? లేట్ కాకపోతే ఇతనేమో డొక్కు బండి మీద తీసుకొచ్చాడు. అయినా నువ్వు పనోళ్ళకి చూడు. ఈ యాదగిరినేమో బాబాయ్ అంటావు, ఇతన్నేమో సార్ అంటావు. ఏం బాలేదు. మన వంశ పరువు ప్రతిష్ట ఏం కావాలి ఇలా అయితే? పనోళ్ళుగా చూడాలి. అలాగే తాతగారు, ముందు మీరు కారెక్కండి. తొందరగా ఎక్కండి, అవతల వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎవరు? ఎవరు అంటే వాళ్లే. మీరు కలవాల్సిన వాళ్ళు. మీరు వాళ్ళని కలిస్తే పని అయిపోతుంది. నేను వాళ్ళని కలిస్తే పని అయిపోతుందా? ఏం పని? ఎవరి పని? అదేనండి, రిజిస్ట్రేషన్ పని. ఓహో అదే. అలా చెప్పండి. రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వస్తున్నాడా? అవునండి, ఆఫీసరే వస్తున్నాడు. అమ్మయ్యా, నేను ఇంకా మీ మొహాల్లో ఉన్న టెన్షన్ చూసి ఆ రాకేష్ మిమ్మల్ని ఏమైనా బెదిరించాడో, అందుకే మీరు నన్ను ఆడికి అప్పగించేస్తున్నారేమో అనుకున్నాను. ఏంటి అలా స్ట్రక్ అయిపోయారు? జోకు. మీ దగ్గర ఈ సేగలు కూడా ఉన్నాయా? ఓ జోకా తాతగారు? బాగుంది బాగుంది. లేట్ చేస్తే మంచి టైం దాటిపోతుంది. త్వరగా వెళ్ళి కారు ఎక్కండి. సర్లే. ఆర్య, నాకు ఈ పెద్ద కారు నచ్చింది. అవును, అన్ని కార్ల కంటే ఏ కారు కాస్ట్లో కనుక్కొని రేపు నా కోసం ఒకటి ఆర్డర్ చేయి. అలాగే తాతగారు, ముందు ల్యాండ్ చూద్దాం పదండి. నా ల్యాండే కదా? అవును, మీ ల్యాండే. అసలే మీరు ల్యాండ్ ఆఫ్ లార్డ్ భూపతి రాజావారు కదా. పదండి వెళ్దాం. దయచేయండి. రండి. నాకు తెలుసు పార్ట్నర్, నువ్వు నన్ను కాపాడతావని. అందుకే వాళ్ళకి ఫేవర్ గా ఉన్నట్టు నటించా. అంతా నీ వల్లే. ప్లాన్ పాడైందిరా. నీ సంగతి తర్వాత చెప్తా. పదా రాకేష్, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. పద వెళ్దాం. రాకేష్, గౌరీ గారు ఎక్కడా? క్లోజ్డ్ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ కూడా పెద్దగా అందని చోటు. వెళ్ళి కాపాడుకో నీ అనుని. నీ అదృష్టం బాగుంటే నువ్వు వెళ్లేలోపు బ్రతికుంటుంది. ట్రై యువర్ లక్. ఇది ఇంతటితో అయిపోలేదు ఆర్యవర్ధన్. ఐల్ బి బ్యాక్. శంకర్, మనం అర్జెంటుగా గౌరీని కాపాడుకోవాలి. పదండి. శంకర్, వాళ్ళు పెట్టిన లొకేషన్ ఎక్కడ వరకే చూపిస్తుంది శంకర్? సరే సార్, మీరు అటు వెతకండి. బాబాయ్, నువ్వు ఇటు వెతుకో, నేను ఇటు వెళ్తాను. అలాగే సార్. గౌరీ గారు, గౌరీ గారు, మేడం, మేడం.
లాయరు, రాజావారికి సగౌరవంగా సన్మానం చేయాలి. ఎలా చేస్తే బాగుంటుందంటారు? హా, అక్కడ గౌరీ కోసం శంకర్ పరిగెట్టినట్టు పరిగెట్టిద్దామా? గౌరీ గారు, గౌరీ గారు, గౌరీ గారు. రాకేష్, నా కర్మ, నేను రాజావారిని ఏంటి? వాళ్ళంతా కలిసి నన్ను హిప్నటైజ్ చేశారు. వాడేదో చెప్తే నమ్మేస్తావా? నా గురించి మొత్తం వాగేస్తావా? అంటే అది నువ్వు నన్ను కొట్టావన్న ఆవేశంలో ఏదో టంగ్ స్లిప్ అయ్యాను రాకేష్. ఏంటి, టంగ్ స్లిప్ అయ్యావా? ఒకవేళ గనక అక్కడ శంకర్ గౌరీని కనిపెట్టి ప్రాణాలతో కాపాడాడు, ఇక నిన్ను చంపేస్తా.